వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు కదా? సో చదువుకుంటున్నారా అండి? నేను అందరి గురించి మాట్లాడతానండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను అండ్ ఈ లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదండి. సో మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయింది. సో దానికి అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇవాళ మండే కదండి. సో మిగతా అంటే నిన్నటి మొన్నటి శుక్రవారం రోజు 3 రోజుల కరెంట్ అఫైర్స్ అయితే నేను చూడలేదు. సో ఆ మూడు రోజుల కరెంట్ అఫైర్స్ అయితే నేను ఈరోజు రాసేసుకున్నానండి. నా డే స్టార్టింగే. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే నా డే అనేది కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేశాను. సో నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఒకవేళ కరెంట్ అఫైర్స్ గురించి కనుక డిస్కషన్ మీరు పెట్టుకుంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ కానీ హరీష్ అకాడమీ కానీ చూసిన వాళ్ళు ఈజీగా క్వశ్చన్స్ అయితే చూస్తారండి, అంటే అటెంప్ట్ చేయగలరు. నేను కూడా క్వశ్చన్స్ చూశాను, క్వశ్చన్ పేపర్ అంతా చూశాను. హిస్టరీ అయితే చాలా ఈజీగా వచ్చిందండి. హిస్టరీ అండ్ జాగ్రఫీ రెండు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చాయి. నేను ప్రతిరోజు అదే చెప్తానండి. ఎవరైనా సరే అక్క గ్రూప్ 2కి కూడా ఎన్సీఆర్టీస్ చదవాలా అని అడిగిన ప్రతి ఒక్కరికి నేను అదే ఆన్సర్ చేశానండి. ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేస్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ అని చెప్పేసి, అంటే యూపీఎస్సీకి కానీ స్టేట్ సిలబస్ అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటన్నిటికీ ఎన్సీఆర్టీస్ అనేటువంటి చాలా బేస్ అండి. చాలామంది అక్క ఎన్సీఆర్టీస్ అనే యూపీఎస్సీ స్టాండర్డ్ వాళ్ళకే ఉంటుంది కదా, దీనికి కూడా చదవాలా, గ్రూప్ 2కి కూడా చదవాలా, గ్రూప్ 1 చదివినామంటే అర్థం గ్రూప్ 2కి 3కి కూడా చదవాలా అని అడుగుతారు కదండి. సో నిన్న జాగ్రఫీలోనైతే నేను ఏవైతే ఎన్సీఆర్టీస్ లాస్ట్ టైం అంటే మనకు ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి యాజ్ ఇట్ ఈస్ దించాడు అని చెప్పాను కదండి. సో ఆ క్వశ్చన్స్ కూడా 2-3 రిపీట్ అయ్యాయండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. హిస్టరీలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ రిపీట్ అయినాయి అనమాట. అండ్ ఒక సిస్టర్ బ్రదర్ కూడా కమెంట్ చేశారు, అక్క మీరు ఎగ్జామ్ ముందు రోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పారు కదా, వాటిలో నుంచి 2-3 క్వశ్చన్స్ దిగినాయి, ఏదో సర్లే ఒక జస్ట్ నార్మల్గా లుక్ ఇద్దాము, ఒకటన్నా తగలదా అని చెప్పేసి వీడియో అయితే చూసాము. ఖచ్చితంగా తగిలినాయి అక్క 2 బిట్స్. చెప్పిన ప్రతి ఒక్క బిట్ తగలాలని లేదు, కనీసం ఒక వీడియో నుంచి 2-3 బిట్స్ వచ్చినా చాలు అని చెప్పేసి అన్నారు. తగిలాయి అనమాట. యాక్చువల్గా నాకు మళ్ళీ థ్రోట్ అనేది మళ్ళీ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందండి. అంటే కొండనాలుక దగ్గర చాలా కురుపులు అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు టాక్ అనమాట. అందుకనే ఈ వ్లాగ్ అనేది ఇలా చేశాను. హాస్పిటల్కి వెళ్ళాము సాటర్డే రోజు. చెప్పాడనమాట ఇట్లా కొండనాలుక దగ్గర ఇలా అయ్యాయి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఉందని చెప్పేసి నోట్లో ఒక స్ప్రే, ముక్కులోకి ఒక స్ప్రే, అంటే టాబ్లెట్స్ ఇచ్చారు, ఈ స్ప్రేస్ కూడా ఇచ్చారనమాట. అక్కడ డైరెక్ట్ మనం ఏం చేయలేం కాబట్టి కనీసం ఈ స్ప్రే ద్వారానైనా తగ్గుతుందని చెప్పేసి అయితే ఇచ్చారండి. సీరియస్లీ అంటే నేను ఇలాంటి సమయంలో కూడా రావాల్సిన అవసరం ఏంటి అంటే డెడికేషన్ అండి. ఇక్కడ డెడికేషన్ మ్యాటర్ అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో మ్యాటర్ అనమాట. సో నా రోజులో నేను ఏమి చదవకపోయినా కరెంట్ అఫైర్స్ని మాత్రం అస్సలు వదిలేయలేనండి. నిన్న చూసినట్లయితే నిజంగా ఆ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే నేను ఈజీగా సాల్వ్ చేశానండి. ఒక మిలాన్ ఎక్సర్సైజ్ దగ్గర కొంచెం డౌట్ అనిపించింది, మిగతా ఆల్మోస్ట్ అంటే తెలంగాణకు సంబంధించిన బిట్స్ పడేది ఉంటే మొత్తం చేసేదాన్ని. కానీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ బిట్స్ ఒక 2-3 అయితే నాకు తెలియని వచ్చినాయి, అంటే నేను చదవలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్వి. సో మిగతా అన్నీ అయితే నేను చేయగలిగానండి ఆల్మోస్ట్. ఇక్కడ ఏదో నా గొప్ప నేను చెప్పుకుంటున్నానని కాదు, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మనకు అదైతే ఖచ్చితంగా వస్తుంది. అండ్ నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అలాగే మనకు యూపీఎస్సీ 2024 అయితే ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది కదండి. సో దానికోసం అయితే నాకు నిజంగా చాలా భయం అవుతుంది. అంటే నిజంగా నేను బ్యాలెన్స్ చేయగలనా రెండింటిని అంటే బయటికి చెప్తాను కానీ కొంచెం భయం అయితే ఉంటుందండి నాకు కూడా లోపల. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి నేను ఒకవేళ మీరు మన ఛానల్లో పాత వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నేను లాస్ట్ ఇయర్ ఈ టైం నుంచే స్టార్ట్ చేశానండి. అంటే డైలీ 1 టెస్ట్ 2 టెస్టులు కాస్త ఎగ్జామ్ ముందు వరకు డైలీ 5 టెస్టుల వరకు పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి డైలీ ఒక టెస్ట్ రాసేదాన్ని. ఇంకా మార్చ్లో 2-3 అంటే జనరల్ స్టడీస్ 2, సీసాట్ 1 అలా అయితే పెంచుకుంటూ వెళ్ళాను. కాకపోతే సీరియస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నాకు సీసాట్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎగ్జామ్ ముందు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇవి 2 బాగా ఫోకస్ చేస్తానన్నమాట. సో నాకు అదే భయం వేసింది. ల్యాప్టాప్ ఖరాబ్ అయిందండి. లాస్ట్ ఇయర్ ల్యాప్టాప్ బాగానే ఉంటుండే, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా బాగాలేకుండే. ఇంకా మా హస్బెండ్తో బాగా అడిగాను అనమాట, రిక్వెస్ట్ చేశాను, బాగా చేశారు, అయినా కూడా ప్రాబ్లం వచ్చింది. 2011లో కొన్నానమాట నా ల్యాప్టాప్, నా బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు. సో ఇంకా అప్పటి నుంచి చాలా రిపేర్లు వచ్చింది. ఇంకా అది రిపేర్ కూడా కాదన్నారు.
సో ఇంకా నాకు భయమేసి నేనేం చేశానంటే ఈ టెస్ట్ పేపర్లు మొబైల్లో చూసి టెస్టులు రాయడం అనేది నాకు అంత నచ్చదండి. సో అందుకని చెప్పేసి నేనైతే మాక్ టెస్ట్ పేపర్లు అయితే తీసుకున్నానండి. కొన్ని డబ్బులు అయితే పక్కకు పెట్టుకున్నాను. మరీ అన్ని డబ్బులు కాకపోయినా, మరీ వేలకు వేలు కాకపోయినా, అట్లీస్ట్ హండ్రెడ్స్లో కూడా మనము పెట్టకపోతే ఎట్లా అని అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ ఓస్వాల్ వాళ్ళది మాక్ టెస్ట్ పేపర్లు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ సీసాట్ ఆర్డర్ చేశాను. మరి ఒకేసారి అన్ని ఆర్డర్ చేసినా కూడా చదువుతానో చదవలేనో అని చెప్పేసి ఒక్కొక్కటి ఆర్డర్ చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ సీసైట్ అయితే ఆర్డర్ చేశానండి. నేను జనరల్ స్టడీస్ కూడా పెడతాను. సో ఈ సీసాట్లో ఏంటిదంటే ఖచ్చితంగా నాకు సొల్యూషన్స్ కనబడితే వెంటనే వెనకకి వెళ్ళిపోతాను నేను. కాబట్టి ఏం చేస్తానంటే ఇట్లా మాక్ టెస్ట్ పేపర్లు మాత్రమే ఉండేలాగా చూద్దామని చెప్పేసి అనుకున్నాను. నాకు ఈ బుక్ నచ్చిందనమాట. ఫస్ట్ కొన్నిటికి ఇచ్చారు సొల్యూషన్స్, మిగతా వాటికి సొల్యూషన్స్ ఇవ్వలేదు. సో ఇది బాగుంది కదా అని అనిపించిందండి. ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ అంటే 3 years క్వశ్చన్ పేపర్స్ కూడా సీసాట్ ఇచ్చారు. మనకు సీసాట్ వచ్చేసి పాస్ట్ 5 years కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే మిగతాయి మనము అంటే చేయొచ్చండి. మనకు సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ కదా, మనకు 33% మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది. 33% మార్క్స్ అంటే మనకి ఇక్కడ 66.66 అనమాట. రఫ్గా 67 మార్క్స్ అనేది వస్తే మనకు సీసాట్ అనేది క్లియర్ అయిపోతుంది. మనకు యూపీఎస్సీ మనము ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి అని అంటే టోటల్ హార్ట్ వచ్చేసి యూపీఎస్సీ హార్ట్ సీసాట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకు సీసాట్ క్లియర్ అవుతేనే మనకు జనరల్ స్టడీస్ అంటే పేపర్ 1 అనేటువంటిది ఇవాల్యుయేట్ చేస్తారు. ఆ మార్క్సే మనకు కౌంట్ అవుతాయి అనమాట. ప్రిలిమ్స్ మనం క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళమా అని మనకు డిసైడ్ చేసేది జనరల్ స్టడీస్ పేపర్ 1 అనమాట. ఆ పేపర్ 1 అనేటువంటిది వాల్యుయేట్ అవ్వాలి అని అంటే ఆ మార్క్స్ కన్సిడర్ చేయాలి అని అంటే మనకు సీసాట్లో 67 కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. సో అదే అనమాట నా యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా నేను తలుచుకోలేదన్నమాట. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి. ఇప్పుడు యూపీఎస్సీలో మనకు సీసాట్లో ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో మనకు ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా ఇలాంటివి తగులుతాయి, అనలిటికల్ ఎబిలిటీ కానీ రీజనింగ్ ఎబిలిటీ కానీ. సో నిన్న గ్రూప్ 2 పేపర్ చూసిన తర్వాత నిజంగా ఆప్టిట్యూడ్ కొంచెం టఫ్గానే ఇచ్చాడండి. సో ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేది జరగాలంటే సో నేను ఇలాంటివి చదివిస్తే నాకు ఖచ్చితంగా నా గ్రూప్ 1కి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఫ్యూ టెస్ట్లకి అయితే మనకు సొల్యూషన్స్ ఇచ్చారు, ఫస్ట్ 5 వీటికి. సో ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. మిగతా 10 వీటికి ఏంటిదంటే మొత్తం 15 మాక్ టెస్ట్లు ఉన్నాయి. మిగతా 10కి మాత్రము ఆన్సర్స్ ఇవ్వలేదన్నమాట, ఓన్లీ కీ ఇచ్చారు. సో ఇది నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఎప్పుడైనా సరే నా దగ్గర ఓఎంఆర్ షీట్స్ నేను ప్రింట్ తీసి పెట్టుకుంటానండి. ఒక 10-15 దాకా ఉంటాయి అనమాట నా దగ్గర. సో ఎప్పుడు ఇట్లా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వాటిని జిరాక్స్ తీసుకొని మళ్ళీ ఇలానే క్వశ్చన్స్ బబుల్ చేస్తాను. నేను ఎట్లా అంటే 40 to 45 మాత్రమే అటెంప్ట్ చేస్తాను. ఎట్లా అంటే 30 మాత్రం కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మిగతాయి కొంచెం అట్లా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, అలా రాస్తాను అనమాట. సో ఇట్లా మనకు కీ పేపర్ ఇచ్చారు. సో దట్ నాకు ఈజీగా ఆన్సర్ సొల్యూషన్స్ కాకుండా ఇలా కీ ఉండడం వల్ల నేను ఈజీగా వాల్యుయేట్ చేసుకోవచ్చు. సో అందుకని సీసాట్ తోటి అయితే స్టార్ట్ చేశానండి. వన్స్ నాకు సీసాట్లో కనుక ఓకే ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్పేసి అనిపిస్తే ఇంకా నేను జనరల్ స్టడీస్ అయితే స్టార్ట్ చేస్తాను, అంటే పేపర్ 1 మీద స్టార్ట్ చేస్తాను. సో దీని అంతటికి అంటే ఇప్పుడు నేను చదివే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి, గ్రూప్ 1కి కూడా మనం పేపర్స్ చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీలో 2 times క్యాన్సిల్ అయిన గ్రూప్ 1లో కానీ, నెక్స్ట్ నిన్న చూసిన గ్రూప్ 2 పేపర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్లో ఎన్సీఆర్టీస్ అనేటువంటి ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో చూడండి. అందుకనే నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదవమని చెప్తాను. అలాగే ఎన్సీఆర్టీ పీవైక్యూస్ బుక్స్ కూడా నేను చదవమని అందుకే చెప్తున్నానండి. సో ఆ బుక్స్ అంటే ఎంసీక్యూస్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాము కానీ ఎంసీక్యూస్ అనేటువంటి ఎలా వస్తాయో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈసారి నా సైడ్ నుంచి ప్రిపరేషన్లో ఎలాంటి లోటు రావద్దని చెప్పేసి నేనైతే ఇవన్నీ పాటిస్తున్నానండి. సో ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా అక్క మేము ఈసారి అంటే అటెంప్ట్ మిస్ చేయదలుచుకోలేదు అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి తీసుకోవడానికి. మరి వేలకు వేలు పెట్టి మనము బట్టలు చీరలు కొంటామండి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక శారీ కాస్ట్ ఈజీగా 2-3 thousand పెడతారు. డ్రెస్సులు కూడా అంతే డబ్బులు పెట్టి తీసుకుంటారు. సో నేనైతే డ్రెస్సులకు వాటికి వీటికి పెట్టదలుచుకోలేదండి. జస్ట్ నా బుక్స్ కోసం అయితే నేను 1 year మాత్రం నేను బయట అనవసరమైన ఖర్చులు అస్సలు చేయదలుచుకోలేదు. సో కేవలం బుక్స్ కోసం, టెస్ట్ పేపర్ల కోసం అయితే పెట్టదలుచుకున్నాను. ల్యాప్టాప్ ఖరాబ్ అయిందండి, అందుకని చెప్పేసి డీవియేట్ అవ్వద్దు అని చెప్పేసి అయితే నేను ఈ బుక్ తీసుకున్నాను. ఒకసారి ఇక్కడ కనుక చూసినట్లయితే 2023లో సీసాట్లు ఎలా ఇచ్చారు చూసారా. 39 ఆప్టిట్యూడ్ వచ్చినాయి, 14 వచ్చేసి లాజికల్ రీజనింగ్, 27 ఇంగ్లీష్లో వచ్చినాయి. సో ఇక్కడ ఒక 5 చేసి అథమెటిక్ అంటే క్వాంటిటేటివ్లో ఒక 25 చేసినా, ఇక్కడ ఒక 10 to 12 అటెంప్ట్ చేసినా కూడా ఈజీగా మనకు సీసెట్ అనేటువంటి క్లియర్ అయిపోతుంది. కాకపోతే కావాలి అని అంటే ఇంగ్లీష్లో చాలా మందికి పోతుందండి. సో అందుకనే ఈసారి బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను. అంటే మాక్ టెస్టులు తీసుకున్నానండి. మనకు ఆఫ్లైన్లో కూడా
దొరుకుతాయండి. ల్యాప్టాప్లో ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేదు, సో అందుకని చెప్పేసి డీవియేట్ అవ్వద్దని చెప్పేసి అయితే నేనైతే ఈ బుక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. మీరు కూడా నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ NCERTs అండ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మాక్ టెస్ట్. గివింగ్ మాక్ టెస్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బోత్ UPSC అండ్ TSPSC గ్రూప్స్ అండి. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1 అండి, బట్ ఆల్సో ఫర్ గ్రూప్ 2. నేను ఆల్రెడీ ఎగ్జామ్లో మనకు చాలా బాగా తెలిసింది కదండి. సో నేనైతే లైవ్లోకి వస్తానండి. ఈరోజు కుదిరితే ఖచ్చితంగా లైవ్లోకి వస్తాను. ఈ వీడియో అప్లోడ్ అయిన హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను ఖచ్చితంగా లైవ్లోకి వస్తాను. సో మనందరం డిస్కస్ చేసుకుందాము. 10K సబ్స్క్రైబర్స్ వస్తే నేను లైవ్లోకి వస్తానని చెప్పాను కదా, ఒక 15 to 20 minutes లేదంటే ఒక మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు లైవ్లో ఉంటాను. అందరం కలిసి మాట్లాడుకుందాము. అండ్ ఇంకా నేను వీడియోస్ కూడా తగ్గిస్తానండి. యాజ్ యు ఆర్ అంటే అవేర్ ఆఫ్ మై థ్రోట్ ప్రాబ్లమ్, ఐ కాంట్ ఏబుల్ టు స్పీక్ ఫర్ సో మచ్, అంటే లాంగ్ టైం నేను మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఇంకా డాక్టర్ కూడా చాలా చెప్పారండి కేర్ తీసుకోవాలని చెప్పేసి. సో దట్స్ వై ఓకే, వీక్లీ 1 or 2 లేదంటే 3 వీడియోస్ మ్యాక్సిమం, డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయను. సో అంతేనండి, లైవ్లోకి రండి, ఎప్పుడైనా రావచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇంకా నోటిఫికేషన్ రాలేదని బాధపడుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.